వారి జన్మదినం ఆ యొక్క క్రిస్మస్ ఆరాధన జరుగుతున్న ఈ స్థలాన్ని జ్ఞాపకం చేసుకుని వచ్చుచున్న వారిని త్వరలో రప్పించి వచ్చిన వారిని నాన్నగారు దీవించి నిజముగా ఈ దినం మహా సంతోషాన్ని మా అందరికీ అనుగ్రహించి నిన్ను బట్టి సంతోషించే వారి హృదయాలను వాంఛలు తీర్చే దేవుడు కనుక ఈ రాత్రి కాలంలో మాలో ఉండి మాట్లాడి మహిమ పొందమని పాటల ద్వారా మీరు మహిమ పొందమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రార్థన ఆలకించి ప్రార్థనకు బలపడ్డాయి యేసునామమున వేడుకొంచున్నాను ఆమేన్ హల్లెలూయా అందరిలో నీవు ఉన్నావు అన్నిటిలో నీవు ఉన్నావు అందరిలో నీవు ఉన్నావు అన్నిటిలో నీవు ఉన్నావు అందరి హృదయము యేసునామమున
తమ మందలను కాచుకునే గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతను పంపించాడు దేవుడు పంపించటమే కాక ఆ దేవదూత చూసిన వెంటనే వీడు మిక్కిలి భయపడ్డారట. ఆ దేవదూత వచ్చినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ, ఆ దేవదూతతో ప్రభు మహిమ ఉందట. ఆ మహిమ వీరి చుట్టూ కూడా ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. ఆ దూత చెబుతుంది, అయితే ఆ దూత భయపడకూడి. దేవుని స్తోత్రం. దేవుని బోధ ఎలా ఉందో చూసారా? దేవుని కుమారుడు భూలోకములో జన్మించినప్పుడు మొదటి క్రిస్మస్ పరలోకములో జరిగింది. దేవుని స్తోత్ర. చూడగానే వారు అత్యానందభరితులై ఈ సంగతి ఎవరికి చెప్పుదువా అంటే మెలకువగా ఉన్న గొర్రెల కాపర్లు, ఒరే ఈ గొర్రెలన్నీ పాపం చేసిన వాడు వధించటానికే కదా, ఎన్ని గొర్రెలు మేపుతున్నావురా, ఇవన్నీ కూడా మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలికే కదా. అయినా దావీదు కూడా మనలా గొర్రెలు మేపాడు, మోషే కూడా మనలా గొర్రెలు మేపాడని నిద్ర రాకుండా వీళ్ళందరూ మోషేని, దావీదుని, యోసేపుని తలంచుకుంటూ ఉన్నారేమో. దేవుని స్తోత్ర. యోసేపుని అన్నలు గొర్రెలు కాసుకున్న వారికి ఆహారం పట్టుకెళ్తే వాళ్ళు గోతులో పడేస్తాడు. ఇవన్నీ తలంచుకుంటున్నారేమో. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకిస్తాడట. ఆ యెరూషలేములో ఆ మెలకువగా ఉండి మందలను కాచుకునే గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళమని దూతను దేవుడైన యెహోవా పంపించాడు. అది ప్రభువు దూత. ఇప్పుడు కూడా చిన్న పిల్లలను ఎద్దుకు రానివ్వండి. ఇలాంటి వారి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖములో ఉంటాయి. డైరెక్ట్ గా వాళ్ళలో పాపము లేదు గనుక ప్రభు సన్నిధిలో వారి దూతలు నిలిచి ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రభు దూత క్రీస్తు పుట్టగానే ఆ దూత పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నరావతారిగా పుట్టిన దేవుని కుమారుడైన క్రీస్తు పుట్టుక చూడగానే, ఎక్కడ పండుకోబెట్టారో చూడగానే, ఆ పశువుల తొట్టెలో పొత్తి గుడ్డలతో పండుకోబెట్టిన మరియ కుమారుడైన క్రీస్తుని చూడగానే ఆ దేవదూత వర్తమానం గొర్రెల కాపర్ల దగ్గరికి తెచ్చింది. దేవుని స్తోత్రం. ఆ గొర్రెల కాపర్లు మిక్కిలి భయపడినప్పుడు భయపడేది కాదు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించున్నాను. దేవుని స్తోత్ర. ఎందరికీ? ఈరోజు చాలా మంది అనుమానంగానే ఉంటాయి. బాగు చేస్తాడా? మాకు కూడాను చెయ్యగలడు. నువ్వు నమ్మితే బ్రతుకుతారా? బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పులు తీరతాయా? తీర్చగలవు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. ఇశ్రాయేలీల కాలములో 3 సంవత్సరాల పంట ఒక్క సంవత్సరం 6వ సంవత్సరం పండించాడట. 7వ సంవత్సరం వారు పంట విత్తనం వేయకూడదు, కోత కొయ్యకూడదు. 7వ సంవత్సరం విశ్రాంతి ఇవ్వాలి భూమికి. ఒకవేళ ఎవరైనా వెధవరాండ్లు, పరదేశులు, తండ్రి లేని వారు, అనాథులు ఉంటే ఆ పొలాన్ని పండించుకోవచ్చు. ఇశ్రాయేలీల కాలంలో దేవుడు 7 జాతుల వారిని ఆ దేశంలో నుండి వెళ్ళగొట్టి ఇశ్రాయేలుకు స్వాధీనపరిచిన ఆ భూమి 6 సంవత్సరాలు మాత్రమే పండించుకోవచ్చు. 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి కాలంలో 7వ సంవత్సరం మేమేమి తింటామో అని ఆలోచించక ముందే 6వ సంవత్సరమే 3 పంట ఆ భూమి మీకు పండుద్దని చెప్పి
చెప్పాడు. దేవుని స్తోత్ర. ఆ దేవుని మాట విన్న భూమి వారికి 3 అంతల పంట పండించింది. దేవుని స్తోత్ర. దేవుని మాటలు 0 పొల్లు లేదు. ఈనాడు 50 బస్తాలు అయినప్పుడు ఎక్కడ పట్టుకోలేకపోతున్నాం మనుషుల్ని. ఈ సంవత్సరం చాలా మంది ధాన్యం మట్టి పాలైపోయింది. కొందరికి కొంతే వచ్చింది. అది వస్తూ ఉండగా ఆయన కొడితే వర్షంతో తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు. ఆయన ఉగ్రతకు భూమి కంపించుద్ది, పర్వతాలు బద్దలవుతాయి, సముద్రం పొంగుద్ది. సముద్రానికి శ్రమ, ఆయన కోపం వస్తే. దేవుని స్తోత్ర. కనుక 7వ సంవత్సరం ఏదో భూమికి తెలుస్తుంది. ఒకవేళ నేను అనుకున్నాను ముందు 7వ సంవత్సరం వదిలేశాక 8వ సంవత్సరం మంచి పంట పండిందేమో అంటే 6వ సంవత్సరమే 3 అంతల పంట. 2 అంతలు కాదండి, 3 అంతల పంట. ఆశీర్వాదం చూడాలంటే భూమిని పండించుటకు ఆయన సమర్థుడు. దేవుని స్తోత్రం. సరిహద్దును విశాలపరచగలిగిన సమర్థుడు. సరిహద్దులో సమాధానము కలుగు చేయవాడు. శత్రువుల్ని మిత్రులుగా చేయవాడు. ఒక్క దారి నీ మీద పడే శత్రువుని ఎదుటి 7 దారులు వల్లటం నువ్వు చూడాలంటే దేవుని మాట చెవియొగ్గి విను. మేము చిన్న అనుభవం కానించి ఇప్పటి వరకు ఆత్మీయ తల్లిగా మారటానికి